హలో గార్డెనర్స్, ఇది ఆవాలు ఆకులండి. దాని వెనకాల ఉంది బచ్చల కూర. చూసారా, ఆకు చూడండి ఎంత బాగుందో. ఆకు సైజు, మందం. ఇది ఆవాలు, దాని వెనకాల వచ్చింది బచ్చల కూర అనేది చిన్న ప్లేస్లో. చూసారా, చిన్న ప్లేస్లో అయినా సరే ఎంతలా ఎదిగిందో చూడండి. నేను మొత్తం కట్ చేసి నాకు చూపిస్తాను ఎంత అయ్యిందో. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కిచెన్ వేస్ట్ దానికి ఏ విధంగా పోషణ ఇస్తుందో. ఒక కాడకి వచ్చిన ఆకు అండి ఇదంతా. చూసారా, ఒక కాడ అది. ఆ కాడకు వచ్చిన ఆకు ఇది. ఇంకొకటి 2 చోట్ల గుచ్చాను నేను. 2 చోట్ల ఇలా వచ్చింది చూడండి. ఆకు సైజే కానీ, ఆకు మందమే కానీ, రంగే కానీ చూడండి ఎంత బాగుందో. కొంచెం వాటరింగ్ చేశాను. ఎంత బాగుందో చూడండి. బచ్చల కూర ఇంత సైజు ఉంటుందని చాలామందికి తెలియదు. చాలామంది ఇది చూడగానే కెమికల్స్ వేసి పెంచారేమో అనుకుంటారు. అస్సలు కాదండి, కిచెన్ వేస్ట్తోనే పెరిగింది ఇది. ఆర్గానిక్గా పెరిగింది. బయట దొరికే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆకు సైజు, రుచి అన్నీ డిఫరెంట్ ఉంటాయండి. నేను మీకు కిచెన్ వేస్ట్ని సజెస్ట్ చేస్తున్నాను. చక్కగా కిచెన్లో ఉన్న వేస్ట్ని పారేయకుండా ఇలా మట్టిలో పెట్టి చక్కగా ఇలా పెంచుకోండి. మన ఇంట్లోనే మనం ఆర్గానిక్గా అన్నీ పెంచుకొని మన పిల్లలకి మనము తినచ్చండి. చూసారా, ఒక కాడికి ఎంత వచ్చిందో. ఇదిగో చూడండి, చెప్పా కదా లాస్ట్లో చూపిస్తా అని. 2 కాడలు గుచ్చితే నాకు ఎంత ఆకు వచ్చిందో చూడండి. అది కూడా ఆర్గానిక్గా, ఏ కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా మన ఇంట్లో పెరిగిన బచ్చల కూరండి. బయట దొరికే బచ్చల కూరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఆర్గానిక్గా పెరిగింది కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పెంచి ఒక్కసారి టేస్ట్ చేసి అప్పుడు నాకు కమెంట్ చేయండి.